ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే ఊహాగానాలను సీఎం కేసీఆర్ కొట్టిపారేశారు. రాష్ట్రంలో పుట్టిన బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ లబ్ధి చేకూర్చే పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మండలిలో సమాధానమిచ్చిన కేసీఆర్ అప్పులు చేస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రపంచాన్ని శాసించే అమెరికా సైతం అప్పు తీసుకుంటోందన్న కేసీఆర్ కాంగ్రెస్ హయాంలో చేసిన 60,000 కోట్ల అప్పు ప్రస్తుతం 6 లక్షల కోట్లకు సమానమని వివరించారు. బీసీలు, ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు స్థాపించిన ఓన్లీ 19 స్కూల్స్. ఈరోజు 2.5 ఏళ్లలో మేము 119 స్కూల్స్ పెట్టాం. 119 స్కూల్స్, 201 పాఠశాలలు మైనార్టీలకు ఈ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అధ్యక్ష, మారిపోతుంది. అద్భుతమైన ముస్లిం జనరేషన్ వస్తుంది మన స్టేట్లో. ద బ్రైటెస్ట్ ముస్లిం కమ్యూనిటీ ఎక్కడ ఉందంటే తెలంగాణ స్టేట్లో ఉందని పేరు వస్తుంది. అధ్యక్ష, మనకు బీసీ వాళ్ళ వృత్తుల కోసం వాళ్ళు సంపద సృష్టించాలంటే వాళ్ళు ఐఏఎస్ కావద్దా, ఐఎఫ్ఎస్ కావద్దా అని మాట్లాడతారు. ఐఎఫ్ఎస్ కావాలంటే మీరు అనండి 19 పాఠశాలలు పెట్టినోళ్ళు, మేమా 119 పాఠశాలలు పెట్టినోళ్ళు. అధ్యక్ష, చదువుకున్న పిల్లలు చదువుకుంటారు, కొత్త వాళ్ళకి మంచి అవకాశాలు పెడుతున్నాం. చిన్న చిత్తగా ఎక్కడో ఏదో కొత్త మంది చేస్తే పాల్పడవచ్చు. కానీ కుంభకోణాలు కానీ లంబకోణాలు కానీ లేవు. మీరు ఊహించుకుంటున్నారు. పాపం అవినీతి పాల్పడే అవకాశం ఉంటుంది. బట్ వీఆర్ నాట్ డూయింగ్ సో. ఎవరు కూడా 1000 ఏళ్ళు బతకరా రాలేదు. అధ్యక్ష, చాలా కష్టపడి తెచ్చుకున్నాం ఈ రాష్ట్రాన్ని, ఊరికే రాలే. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇష్టపడి డెవలప్ కావాలి. ఆత్మహత్యలు చేసుకొని ఆకలి చావుల పాలైనటువంటి చేనేత కార్మికుల కోసం మంచి తీపి కబురు చెప్తా ఉన్న. అధ్యక్ష, చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలే. హ్యాండ్లూమ్ వీవర్స్ కోసం ఈరోజు 50% సబ్సిడీ మీద నూలు, కెమికల్స్ వాళ్ళకి సప్లై చేయబోతా ఉంది. చరిత్రలో ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యలేదు. అధ్యక్ష, 50% సబ్సిడీ మీద నూలు, కెమికల్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు నేసిన బట్టలు కూడా మొత్తం ప్రభుత్వమే కొనాలని కూడా నిర్ణయించినాం. సుమారు 50,000 పవర్ లూమ్స్ వాళ్ళకు ప్యాకేజ్ ఇచ్చినాం. అధ్యక్ష, 1,200 కోట్ల బడ్జెట్ పెట్టినాం. వాళ్ళని యాజమాన్యాన్ని పిలిచి మాట్లాడడం జరిగింది. మినిమం 15,000 శాలరీ ఇచ్చే విధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తప్పించడానికి ఈ స్కీమ్ కూడా తెచ్చినామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఎస్సీ ఎస్టీల ఫండ్స్ డైవర్ట్ చేసినారని షబ్బీర్ అలీ గారు మంచి పకడ్బందీ చట్టం తేవాలని చెప్పి నిర్ణయం చేసినాం. అధ్యక్ష, తమ ఆమోదంతో ఈ సభలోనే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం బిల్లు. బహుశా నిన్న ఫైనల్ చేసినా నేను అనుకుంటా ఉన్నా. 2-3 రోజుల్లో ఆ బిల్లు నేనే మూవ్ చేస్తా. అధ్యక్ష, ఇప్పటికైనా సరే కొంచెం పాజిటివ్ దృక్పథంతో. ఎలక్షన్ చాలా టైం ఉంది. షబ్బీర్ సాబ్ బహుత్ దూరే. మీ పీసీసీ ప్రెసిడెంట్ గారేమో నిన్న గవర్నమెంట్ ఇవన్నీ చేస్తానంటే అడ్వాన్స్ ఎలక్షన్లు పెట్టుకుని అడ్వాన్స్ ఎలక్షన్లో పోం, మీరేం రన్ పెట్టుకుని అక్కర్లేదు, ఆన్ టైమే పోతాం, షెడ్యూల్ ప్రకారం పోతాం. అంత అడ్వాన్స్ ఎలక్షన్లో పోయేటువంటి ట్రిక్స్ కానీ అది కానీ మాకు అవసరం లేదు. బాజాప్తా మంచిగా మంచి పని చేస్తే ప్రజలే గెలిపించుకుంటారు. దానికి ఎవరికి ఇబ్బంది లేదు. సమస్యలు అధిగమించడానికి మేము అవలంబించే విధానాన్ని మంచిని అభినందించమని నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, చెడు ఉంటే మీరు విమర్శించండి, వీఆర్ రెడీ. కానీ మంచి జరిగినప్పుడు కనీసం అభినందిస్తే ఇంకింత మంచి చేసేటువంటి ఆలోచన వస్తుంది, సమాజానికి లాభం జరుగుతుంది. అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఐకేపీ వాళ్ళు కావచ్చు, విఓఏలు కావచ్చు, అందరికి కూడా కడుపు నింపాలని చెప్పి పెట్టినాం. అధ్యక్ష, చివరికి నిన్న నాకు కంగ్రాచులేట్ చేయడానికి అనేక బీసీ వర్గాల ప్రజల దగ్గరకు వచ్చినారు. అధ్యక్ష, వాళ్ళలో కలిసి 108 పనిచేస్తున్నాం సార్, మమ్మల్ని అడిగేవాళ్ళు లేరని చెప్పి వాళ్ళు నిన్న వచ్చినారు. నేను చెప్పిన మీకు ఏదో న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. బహుశా రేపో ఎల్లుండో వాళ్ళకు కూడా తీపి కబురు చెప్తాం. అధ్యక్ష, అతి తక్కువ శాలరీతో పనిచేయించడం అనేది ధర్మం కాదు, అర్ధాకలతో పనిచేయించుకోవడం ధర్మం కాదు. ఇచ్చేవాళ్ళకు మీరు ఎన్ని వెళ్తే గన్నే అయ్యండి ఉద్యోగాలు, కానీ ఇచ్చేవాళ్ళకు కంప్లీట్గా కడుపు నిండా పెట్టాలి, కానీ ఆ పద్ధతి కాదని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మొత్తం కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఆదేశం ఇచ్చినారు. వీళ్ళ పార్టీకి చెందిన అధ్యక్ష పోయి కోర్టులో స్టే ఇచ్చినాడు. వాళ్ళేమో గాంధీ భవన్ మీద ధర్నా పోయినారు. కాంట్రాక్ట్ లెక్చరర్ మాకు అన్యాయం చేయదని చెప్పి షబ్బీర్ అలీ గారితో నా రిక్వెస్ట్, దయచేసి ఆ కేసు విత్డ్రా చేయించండి. వాళ్ళ పాపం రెగ్యులర్ అయిపోతే వాళ్ళ లెక్చరర్లు కడుపు నిండుతుంది, కాబట్టి ఆ కేసు విత్డ్రా చేయించమని చెప్పి షబ్బీర్ అలీ గారిని తమ ద్వారా నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, మీకు నీళ్ళు వచ్చినాయా? ఫస్ట్ టైం చరిత్రలో మహబూబ్ నగర్ జిల్లా భూమి మీదికి నెట్టెంపాడు ద్వారా, భీమా ద్వారా, కల్వకుర్తి ద్వారా 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ పాలమూరు జిల్లాలో కంప్లీట్ కేఎల్ఐ పూర్తి చేసి మిగతా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి 8.5 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. అధ్యక్ష, మొట్టమొదటిసారిగా
ఆ జిల్లాకు మైగ్రేషన్ రివర్స్ అవుతా ఉంది అధ్యక్ష. పనపర్తి ప్రాంతంలో ఉన్న చెరుకు తోటలు కొట్టడానికి పక్క రాష్ట్రం నుంచి వచ్చి కూలీలు పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష. మహబూబ్నగర్ జిల్లాలో వలసపోయిన ప్రజలు తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు పాలమూరు జిల్లాలో నెలకొంటా ఉంది అధ్యక్ష. దయచేసి ఈ కోర్టు స్టేలు తీసుకురాకుండా ఆపండి. మీ పార్టీకి అడ్వైజ్ చేయండి. ఆ కోర్టు స్టేలు బంద్ చేయించండి. రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో పోనీయండి. ఈ పద్ధతుల ద్వారా రాజకీయాలు నడిస్తే కూడా నడవే అధ్యక్ష. ప్రజలు చాలా ఇంటెలిజెంట్ అయినారు కాబట్టి ఈ స్టేలు తెచ్చి అభివృద్ధిని ఆపడం అనేది మంచిది కాదు. కాబట్టి ఆ మార్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బయటికి రావాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. పార్లమెంట్లో గడబడికి ఎత్తుందాం. తమిళనాడుకి ఎట్లయితే నువ్వు 9th షెడ్యూల్లో పెట్టినవో నాకు కూడా 9th షెడ్యూల్లో పెట్టు. అంతవరకు నువ్వు చెయ్యి. ఓకే, 9th షెడ్యూల్ పెట్టింది కూడా తమిళనాడు విషయం సుప్రీంకోర్టులో ఉంది కదా. ఓకే, సుప్రీంకోర్టు మీద जो तमिलनाडु का साथ होता हो हमारे साथ होता, तब तक तो हमको दो అనే పద్ధతిలో మనం పోరాటం చేయాలి. రిలీజియన్ బేసిస్ మీద కాదు, సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ మీద ఈ రిజర్వేషన్ ఇస్తాం. కాబట్టి నేను చట్టబద్ధత ఉంటుంది కాబట్టి బాజప్తా మన బీసీ కమిషన్ రిపోర్టు ఆధారంగా చేస్తాం. కాబట్టి చట్టం చేసుకుందాం, చేసుకుని యునానిమస్గా చేసుకుని అందరం కలిసి వీలు వాళ్ళం కాకుండా పెద్ద డెలిగేషన్కి పోయి ఎంటైర్ స్టేటే పోయి మనం ప్రధానమంత్రి గారిని కలుద్దాం, కేంద్రం కలుద్దాం, అడుగుదాం.